రెవెన్యూ వ్యవస్థను తక్షణమే ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి అధికారులని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ శాఖలో సమస్యలు రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయని, నిర్దిష్ట గడువులోగా వాటిని సమూలంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ పొడిగింపు అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలనిచ్చారు. ఎవరైనా దొంగ సాదా బైనామాలు పుట్టించే అవకాశం ఉంటుందేమోనని మంత్రి నాదెండ్ల మనోహర్ అనుమానం వ్యక్తం చేయగా, అలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో నేచురోపతి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 750 కోట్లు ఇస్తుందని, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో 40 ఎకరాలు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా, రాజధానిలో ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి 2వ విడత భూ సమీకరణ ప్రతిపాదనపై చర్చ సందర్భంగా అమరావతిలో పనుల పురోగతిని చంద్రబాబు వివరించారు. భూ సమీకరణపై రైతుల అభ్యంతరాలు తొలగినట్టేనా అని మంత్రి మనోహర్ ప్రస్తావించగా, సమస్యల్ని సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారని, తను వారితో మాట్లాడడం అన్ని పరిష్కారమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక రైతులు లేవనెత్తిన అంశాల్లో 2-3 అక్కడే పరిష్కరించామని, మిగతావి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి కొలిక్కి రావచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవ్వడం, తాజా బ్యాంకులు, ప్రభుత్వ రంగం సంస్థల కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయడం కేంద్ర సహకారానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం చూపుతున్న చొరవను కేంద్ర మంత్రి అభినందించారని తెలిపారు. ఇక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భూముల కేటాయింపులు, అనుమతుల్లో ఏపీ వేగంగా స్పందిస్తుందని, అందుకే రాష్ట్రంపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారని చంద్రబాబు ప్రస్తావించారు. ఇక పరిశ్రమలకు భూములు కేటాయించడంతో పాటు అవి వేగంగా ఆచరణలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. పెట్టుబడిదారులకు మనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేయాలని చెప్పారు. పురోగతిని మున్నెళ్లకోసారి సమీక్షిస్తున్నామని అన్నారు. ఇక పోలవరం వద్ద ఒక ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. దిత్వా తుఫాన్ వల్ల ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.